మీ టీమ్ లో ఫన్నీయెస్ట్ పర్సన్ ఎవరు మీ ముగ్గురులో? మా టీంలో చాలా మంది ఉన్నా ఉప్పల్ మీరు, ఉప్పల్ బాలు, బుజ్జి. మా ముగ్గురం ఉంటాము. మాతో పాటు రాకేష్ మాస్టర్ గారి కనకలక్ష్మి ఉంటుంది, స్వాతి నాయుడు ఉంటుంది ఎక్కువగా. అందరిలో ఎక్కువగా అంటే నాకు ఈయన చూస్తేనే బాగా నవ్వు వస్తుంది. ఎందుకు? ఎప్పుడు కూడా ఆయన సీరియస్ అవ్వడు, సిల్లీగా ఉంటాడు మా అందరితో. బాల్ ఒకసారి సీరియస్ అవుతుంటాడు, ఒకసారి సిల్లీ అవుతుంటాడు, కానీ ఈయన ఫన్నీగా జోకులన్నీ బాగా వేస్తున్నాడు. హాస్యరసం బాగా ఉంది ఈయనలో, కంటెంట్ కూడా ఉంది మంచిగా. ఎవరు నేను ప్రపోజ్ చేశారా? అయ్యో లేదండి, ప్రపోజింగ్ ఏంటి లేదు, ఇంకా అలాంటి థాట్ రాలేదు. కొన్ని ఫ్యామిలీస్ టెన్షన్స్ ఉన్నాయి, నా వర్కింగ్ పరంగా టెన్షన్స్ ఉన్నాయి. నేను ఏదైనా సొసైటీలో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవరు ఎలాగైనా అనుకొని ఏమైనా అనుకొని నా హక్కు నాకు ఉంటుంది, నా డ్రీమ్ నాకు ఉంటుంది, నా హోప్ నాకు ఉంటుంది, ఒక కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, గుర్తించుకోవాలి ప్రజలంతా అనుకొని అలా ముందుకు సాగుతున్నాను. ఆ ఒకటే ఇంపార్టెంట్ నాకు, ఇంక వేరే ఏమీ లేదు. మీరు నవ్విస్తారంటున్నారు, ఇంత సిన్సియర్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు. అవును, నవ్విచ్చేవాళ్ళు సిన్సియర్ గా ఉంటేనే నవ్వు అన్ని వస్తుంది కదా. సిన్సియారిటీ లేకుంటే ఒక కళ ఎలా వస్తుంది? ఒక కల్పితం కావచ్చు, ఒక యాక్టింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఒక సిన్సియారిటీ ఉండేవాళ్ళే బయట వస్తారు. సిన్సియారిటీ లేని వాళ్ళు ఒకసారి 2 సార్లు ఇలా దొరికిపోతారు, అలా వెళ్ళిపోతుంది. నమ్మమంటారా? నిజంగానే ఎవరిని ప్రపోజ్ చేయలేదా? లేదు లేదు. Dream ఆయన girl ఏంటంటే లేదా? ఇప్పుడు యాస్ట్రాలజీ అంటారు కదా, నీ చేయి చూపించి చెప్పేస్తాడు మొత్తం. చెప్. యాస్ట్రాలజీ అలా చూపించండి అని చెప్పేస్తే స్వార్థం అయిపోతుంది. మనం కొంచెం టైం ఇచ్చి మళ్ళీ కాల్ చేయండి, నేను చెప్తాను, యాజ్ ఇట్ గా చెప్తాను. అది ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్తే అది జస్ట్ ఒక స్కిట్ అయిపోతుంది. మంచి ఈ ఉందా? ఆస్ట్రాలజీ At least చెడు ఇవన్నీ ఉందా? అంటే ఏం లేదు, ఫ్యూచర్ లో మీరు కూడా పెద్ద స్థాయికి వస్తారు అని నేను అనొచ్చు. బాగా అయిపోతారు, ఒక బంగ్లా కడతారు, కార్ కొనేస్తారంటే అందరూ చెప్పేదే చెప్పారు ఆల్రెడీ అంటారు. అవన్నీ ఉన్నాయి అనుకుంటా సినిమాకి. కదా, అన్ని ఉంటాయి అలా చెప్పొచ్చు. ఇంకా కోట్లు సంపాదిస్తారు అదన్నీ చెప్పొచ్చు, అది కాదు ఫ్యూచర్ చెప్పేది. అంటే అన్నారు రేపు కదా. జరగబోయేది, ఇంకా ఒక 5 minutes జరగబోయేది, లేకుంటే ఈ రోజు పడుకొని మార్నింగ్ లేచేది, అవి చెప్తే ఫ్యూచర్. అన్ని జ్యోతిష్యాలు ఏం చెప్తారు? నువ్వు బంగ్లా కడతావు, ఫ్యూచర్ లో బాగుంటావు, నువ్వు హ్యాపీగా ఉండవు, విల్లాస్ కొంటావు అంటారు. సో అది కాదు ఫ్యూచర్. రేపుటు ఈ రోజు తిన్నామా పడుకున్నామా, మార్నింగ్ లేచేప్పుడు ఏం నడుస్తుంది, ఎల్లుండి ఏం నడిచింది, ఈ రోజు నేను మీకు డే కలవక ముందు ఏమేమి నడిచింది అది చెప్తే అది శాస్త్రము, అది శాస్త్రము, అన్ని ప్రతి ఒక్కటి. ఓకే. మీ ఫ్రెండ్ ఉప్పల్ బాలు గారు రీసెంట్లీ అందాలలో అని వీడియో చేశారు. అలా మీరు ఎప్పుడైనా చేయబోతున్నారా త్వరలో? ముగ్గురు కలిసి. ఆ డేరింగ్ డాషింగ్ ఆయనలో ఉంది. రియల్లీ నిజం, అంత పబ్లిక్ లో అలా వెళ్ళడం అనేది చాలా డేరింగ్. వర్క్ కదా, వర్క్ అలా ఉంది, ప్రొఫెషనల్ అలా ఉంది. ప్రొఫెషనల్ వర్క్ ఉండే వాళ్ళు అందరూ అలాగే చేస్తారు. సో అతనికి ఉంది ఆ టాలెంట్, ఆ వర్కింగ్ ఉంది, ఆ ఒకటి కెపాసిటీ ఉంది, చేస్తున్నాడు. సో మనకి కెపాసిటీ ఉండేది, ఆ వర్క్ మా చేతిలో లేదు, అందుకు మనం కామ్ గా ఉంటాము, మేము ఎంకరేజ్ చేస్తాం. మా ఫ్రెండే కదా ఉప్పల్ బాలు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే సీజన్ బట్టి మార్చేస్తుంటాడు కంటెంట్. అవును, అందుకు ఆయన ఇప్పుడు దగ్గర కూడా నిలబడగలిగాడు. ఈ డబ్బా రావాలి ఏంటి, ఎప్పుడు డబ్బా కొట్టుకోవడమే, ఎక్కడికి నీ డబ్బా తప్పితే ఇంకేముండదు. ఈ ఉప్పుల బాలు ఏంటంటే ఫస్ట్ అరకు వెళ్ళాడు, అక్కడ అరకు కాదు సారీ గోవా వెళ్ళాడు ఉప్పుల బాలు. హాయ్ అండి నేనండి ఉప్పుల బాలు అండి, సెల్ఫీ గోవా బీచ్కి వచ్చాను, అరంగల్ బీచ్కి వచ్చాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ షాక్ అయ్యారా, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అన్నాడు. ఆ తర్వాత డిఫరెంట్ ఇవి కూడా చేస్తున్నాడు. చంద్రముఖిలో ఎవరు ఆమె జ్యోతిక గెటప్ వేసాడు ఒకరోజు, తర్వాత అరుంధతిలో అనుష్క గెటప్ వేసాడు, ఇప్పుడు మళ్ళీ జయదేవి డెత్లక్ష్మిలో శ్రీదేవి గెటప్ వేసి రోడ్ల మీద పరుగులెడుతున్నాడు. అంటే మార్చుతున్నాడు కంటెంట్, అందుకు ఆయన నిలబడ్డాడు. ఎంతసేపు ఇలా డబ్బా కొట్టుకోలేదు ఆయన. అదనమాట ఆయనకి తెలుసు ప్రజల నాడు ఏంటి అనేది. ఈ నోస్ హౌ టు పుల్ ద క్రౌడ్స్ అనేది అతనికి తెలుసు, బాగా తెలుసు. ఫ్యూచర్ లో వీళ్ళని ఏ స్థాయి వరకు తీసుకొని వెళ్తాను అనుకుంటున్నారు? ఎవరైనా కానీ ఆర్టిస్టులు అవ్వాలి అండి, సినిమా ఆర్టిస్టులు అవ్వాలి, నోటెడ్ ఆర్టిస్టులు అవ్వాలి అని. ఎవరు తీసుకోరు, వాళ్ళలో టాలెంట్ ఉంటే వాళ్ళే ఎదుగుతారు, అంతే. ఇప్పుడు నాకేంటి టాలెంట్ లేదు, సత్య తీసుకొని వెళ్తారా, ఇక్కడ కూర్చోపెడతారా? సత్య ఇస్ అవకాశం చూపిస్తాడు, మనలో టాలెంట్ ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు అని నా అభిప్రాయం అండి. మ్యాటర్ ఉండాలి మనిషిలో, అంతే. నేను కూడా అఫ్ కోర్స్ మ్యాట్రిమోనల్కే సపోర్ట్ చేస్తాను. సో అందరూ కూడా మంచి ఆర్టిస్టులు అవ్వాలి. అంటే ఒక కోట శ్రీనివాసరావు, ఒక బ్రహ్మానందం, ఒక బాబు మోహన్, ఒక ఆలీ, వీళ్ళంతా ఉన్నారు కదా. అంత రేంజ్ కాకపోయినా ఆ పేర్లు చెప్పగానే స్ట్రైక్ అవుతుంది కదా. అలాగే ఒక బెంగళూరు బుజ్జి, ఒక ఉప్పల్ బాలు, ఒక వైజాగ్ సత్య, ఒక ఆవేశ స్టార్, అలా మాకు కూడా సోషల్ మీడియాలో ఒక మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. చివరిగా ఏమైనా డైలాగ్ చెప్తారా మాకు? నేను చెప్తాను డైలాగ్. చెప్పండి. నేను యాక్చువల్గా రమ్యకృష్ణ ఫ్యాను.
నా చిన్నప్పుడు ఎక్కువ శ్రీదేవి, ఉమ్, విజయశాంతి, ఉమ్, శోభన, భానుప్రియ, రమ్యకృష్ణ సినిమాలు చూసేవాడిని హీరోయిన్స్లో. ఓకే. నరసింహ అయితే అసలు సూపర్ అసలు పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. నీలాంబరిగా అది తమిళ్లో పడయ్యప్ప, తెలుగులో నరసింహ 99లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో అయితే రమ్యకృష్ణ ఏకంగా తమిళ్ సూపర్ స్టార్, గ్లోబల్ స్టార్ రజనీకాంత్నే డామినేట్ చేసేస్తుంది. నువ్వు అంటావే నీ దారి రహదారి అని, నా దారి కూడా రహదారే. నువ్వు తలుచుకుంటే వెన్నెల్లో గోరుముద్దలు తింటావు, అదే నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. ఇక్కడ పూచేవి, కాచేవి, వీచేవి అన్నీ నావే. ఎవరైనా అడ్డొచ్చారా నలిపి పడేస్తా. నైస్ నైస్, బాగుందా? బాగుంది. ఇప్పుడు ఏం చెప్తాడు? సో నేను డైలాగ్ అంటే కొత్త మూవీ ఇప్పుడు మన ఏది అది కొత్త మూవీ మనం విజయ్ ఆంటోనీ మూవీ వెళ్ళాము. అదే ఇది మూవీ నేము కొత్త భద్రకాళి. భద్రకాళి మూవీ వెళ్ళాము. భద్రకాళిలో నాకు ఆ మూవీలో ఒక చిన్న డైలాగ్, ఒక బిట్ చిన్నప్పుడు విజయ్ ఆంటోనీ వాళ్ళ తాతతో వెళ్తాడు, అప్పుడు చెప్పే డైలాగ్ నాకు చాలా నచ్చింది, అది చెప్తాను. నాకు ఎంతో ఇష్టమైన ఇన్స్టా పేజ్ వాళ్ళకి మాత్రమే ఇది, అందరికీ అంతే. నచ్చితే నాకు మంచి కామెంట్ ఇవ్వండి ఎంట్రీలో. భద్రకాళిలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ చాలా బాగుంది, చూడండి. ఆ మూవీలో ఏదంటే అక్కడ కోతులు వేసింటారు. తాతయ్య నిజంగానే మనం కోతిల్లాగా పుట్టి వచ్చామా అన్నప్పుడు వాళ్ళ తాత అంటాడు, కోతిలాగా పుట్టామా అది కాదు లెక్క, మనం ఎక్కడ వచ్చామని కాదు ఎలా వచ్చామని అది ఇంపార్టెంట్ అంటారు. ఆ డైలాగ్ బాగుందండి, చాలా బాగుంది. అది ఓకే. అది చూడండి, కొత్తగా ఉంది, సూపర్ గా ఉంది. కోతుల్లా పుట్టామా అని ఆ చిన్న అబ్బాయి అంటే మనం కోతుల్లా పుట్టామా కాదు, ఎలా పుట్టామా అని కాదు, ఎలా వచ్చామో అనేది ఒక డైలాగ్, సేమ్ డైలాగే ఉంటుంది. ఆ బీట్స్ బాగుంది. ఆ డైలాగ్ అనే కంటే అది కాన్సెప్ట్ బాగుంది. ఎందుకంటే విజయ్ ఆంటోనీ ఆ మూవీలో ఎలా వచ్చి ప్రజల కోసం ఏం చేస్తాడు. ఇప్పుడు ఒక ప్రభుత్వము ప్రజలకి హెల్ప్ చేయాలి, ఏది వాళ్ళ స్క్రీమ్స్ ఉంటాయో అవి ఉంటాయి కదా ప్రభుత్వంలో, పేదవాళ్ళకి ఏమేమి ఉంటాయో స్క్రీమ్స్ అన్ని వాళ్ళకి అందించాలి. ప్రభుత్వంలో వాళ్ళకి వచ్చిండే ఫండ్ కావచ్చు అదంతా, ఆ ఫండ్ అందుకున్నప్పుడు ప్రజలంతా కష్టపడుతుంటారు. హాస్పిటల్కి వెళ్ళేది, చదివేదానికి, ఫీజులు కట్టే కాక, హాస్పిటల్కి డబ్బులు లక్షలు లక్షలు హాస్పిటల్లో పెట్టకుండా ఉండేదానికి ఈ విజయ్ ఆంటోనీ చూస్తూ ఉండి ఇంక ప్రభుత్వం అందియకపోతే వాళ్ళు అలా కష్టం పడుతుంటారు. ఆ విజయ్ ఆంటీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, పేదవాళ్ళ డబ్బంతా వీళ్ళు తినేస్తున్నారు, కోట్లు తినేస్తున్నారు, పేదవాళ్ళకి అందటం లేదు అని. ఆ ఉండేవాళ్ళు నోరు కొట్టి ఇతను అందిస్తాడు ఆ మెసేజ్. ఇది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. వావ్, సినిమా రివ్యూ కూడా చెప్పేశాడు. ఒక అమ్మాయి ఎదురైతే ఎలా ప్రపోజ్ చేస్తారు? ఒక అమ్మాయి ఎదురైతే అందరూ అమ్మాయిలు ఎదురు వస్తారు. ఇప్పుడు మీరు కూడా కూర్చున్నారు, మీ హ్యాంగిల్ మీద ఉంది. అమ్మాయి ఎదురొస్తే కాదు, అమ్మాయి ఏదైనా నచ్చితే అని చెప్పండి, దానికి చెప్తాను. నచ్చిన అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేస్తారు? నచ్చిన అమ్మాయిని ఏం అంటాము, ప్రపోజ్ అంటే ఆ అమ్మాయి నచ్చింటుంది, హలో అండి, హాయ్ అండి, నేను చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను, మీరు గమనించకుండా వెళ్తున్నారు, చూడనట్టు వెళ్తున్నారు. కాకపోతే మీలో నాకు చాలా నచ్చిన విధానం అంటే మీ కేరింగు, మీ ఇన్నోసెంటు నేను గమనిస్తూ ఉంటాను. మీరంటే నాకు చాలా అభిమానము, చాలా ఖుషి, ఐ లవ్ యూ సో మచ్ అని ఒక ఫ్లవర్ ఇస్తాను. సాంగ్ లో చెప్పాలంటే నువ్వు చూడకపో నే చూస్తూనే ఉంటా. పాడండి కలిసి. డైలాగ్ నేను పాట ఎలాగని పాడతాను, నేను సింగర్ పాడండి, ఇద్దరు కలిసి పాడండి. కొంచెం వాటర్ తమ్ముడు, మా వాళ్ళు ప్రోమోలో వేసుకుంటారు. కన్నడ పాట పాడు, నేను తెలుగు పాడతాను. తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి ఒక తెలుగు పాట పాడండి మంచిగా. తెలుగు పాట ఇప్పుడు పాడేరుగా, నేను పాడనా? ఇద్దరు కలిసి పాడండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి. అమ్మాయి ఇప్పుడు అడిగారు కదా, నేను ఇద్దరు కలిసి పాడండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి, అది వచ్చా నీకు ఆ సాంగ్? పాట నాకు రాదు, నువ్వు పాడు, నువ్వు పాడు పాడు, నేను పాడు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె పోచినందుకు, మనం లేదని ఒకే నాడిది నారగానే తెలుసు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె పూచినందుకు, ఈనాడే సరికొత్తగా ఎదురయ్యే మన జీవితం, ఒకే నాటి ఒక అనుబంధం. సారీ అండి, ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి, ఎప్పుడో చిన్నప్పుడు నువ్వే కావాలి ఆ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు సింగింగ్ నేర్చుకోవాలి, ఎందుకంటే సింగింగ్ లో ఇస్ వండర్ఫుల్. సత్య గారు పాడతారు, వినండి. నాకు కొంచెం భయం, ఎందుకంటే సీనియర్ ఇక్కడ ఉన్నప్పుడు మేము జూనియర్స్ కదా, సో భయము, ఇంకా ముందు క్యారీ అవుతాము. నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి వచ్చింది సింగర్ అవుతామని వచ్చాను. ఎలాగో వెళ్ళాను, సోషల్ మీడియా స్టార్ అయిపోయాను వీళ్ళతో పాటు.
నేను ఎస్ జానకి అమ్మకి వీరాభిమాని. ఓకే నా చిన్నప్పుడు when I was 3 years old అప్పటి నుంచి ఆమె పాటలు వింటూనే వస్తున్నాను. ఓకే సో ఎస్ జానకి అమ్మ పాట పాడతా ఒకటి. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరు దిక్కైనారు ముద్దు ముద్దుగున్నారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఈ పిల్లకు మనసైంది. అమ్మ గొంతు పోయింది, సారీ. నెక్స్ట్ టైం పాడతా. గొంతు ఇట్లా పాడుతుంది. నిన్న ఈవెంట్కి వెళ్ళొచ్చి సూర్యపేట గొంతు పోయింది. నెక్స్ట్ టైం ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ పాడతా. ఓకే మంచిగా ఆల్ ద బెస్ట్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీ ముగ్గురు ఇట్లనే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. మా ముగ్గురు ఒక కోటి శ్రీనివాసరావు, ఒక బ్రహ్మానందం, ఒక ఆలీ లాగా అవ్వాలని దీవించండి. ఆల్ ద బెస్ట్. చూడండి కట్ చేస్తే నేను కోటి శ్రీనివాసరావు, ఈ నాలి మన బాలు వచ్చి బ్రహ్మానందం. ఓకే నువ్వేంటి సత్య? నేను కోటి శ్రీనివాసరావు మీ అందరికంటే చూడండి నేను చెప్తున్నాను చూడండి, నేను ఆలీ అంట, బెంగళూరు బుజ్జి ఆలీ, కోట శ్రీనివాస్ గారు మన వైజాగ్ సత్య, బ్రహ్మానంద్ గారు మన ఉప్పల్ బాలు. కట్ చేస్తే ఇది కూడా మంచి కంటెంట్ కట్ చేసుకోండి, ఈ పేజ్ కట్ చేసుకోండి. హిట్ టీవీ మనం షమా యాంకర్ తో ఈ ఇంటర్వ్యూ నడిచింది. ఇది మంచి టైటిల్ ఉంటుంది. ఇక్కడ బెంగళూరు బుజ్జి వచ్చి ఆలీ, ఇక్కడ వైజాగ్ సత్య కోట శ్రీనివాస్, అక్కడ బ్రహ్మానంద్ గారు, ఉప్పల్ బాలు. మేము ముగ్గురు ఇప్పుడు మంచి సోషల్ మీడియాలో మంచి ఫేమ్, మళ్ళీ కొత్త ట్రెండ్ తో వస్తారు మీ ముందుకు. కొత్త ట్రెండ్. అలాగే షమా కూడాను, ఒక ఉదీబాను, ఒక సుమ, ఒక జానకి, ఒక శ్రీముఖి అంత రేంజ్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా మనసారా పెడుతున్నాం. బ్లెస్సింగ్ మీలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయిలేండి, మీతో చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చక్కగా అడిగారు, ఏది ఉంటే అది నిర్భయంగా అడిగారు, మేము అలాగే ఆన్సర్ ఇచ్చాము. మీ యాంకరింగ్ కి పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఏం తింటావు షమా? నాకు నచ్చింది మొత్తం నీ స్ట్రక్చర్ అంతా. ఏం తింటావు? నార్మల్ ఫుడ్. మీరేం తింటారో నేను అదే తింటా. అదే బ్రెడ్ రోటీస్ తింటా. అలాంటివి ఏం లేదు. పానీపూరి తింటా. అలాంటివి ఏం లేదు. ఆమెకి మనసు మంచిది, మనసు ఉండేవాళ్ళంతా అలాగే కళకళ్ళు ఆడుతుంటారు. హార్ట్ఫుల్లీ హార్ట్ గా ఉండేవాళ్ళు, హార్ట్ఫుల్ గా ఉండేవాళ్ళు ఎప్పుడు హార్ట్ గా మీలాగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మంచి తెలుగు అమ్మాయిలాగా మీలో ఒక నిండు తెలుగు ఇంటి అమ్మాయి లక్షణాలతో కళకళ్ళు ఆడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కీప్ ఇట్. నాకైతే ఆమె వేరే విధంగా కనిపిస్తుంది. ఏ విధంగా? పేరు మీద కదా ఉంది. అవును, నా పేరు మీద ఉంది. ఎనీవే థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.